ఇప్పుడు ఎందుకంటే నా నా హృదయంలో ఒక గురి ఉంది. ఎట్లనన్నా నా ఫ్యామిలీని కలిపి కట్టాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, భక్తిలో కట్టాలి, ఆత్మీయతలో కట్టాలి. ఈ అప్పుల బాధల్లోంచి బయటికి తీసుకొచ్చి నా కుటుంబం కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్టు నా ఫ్యామిలీని నేను ఎక్క తీసుకోవాలనే రంది నా హృదయంలో పడింది. దానికి ఒకప్పుడు ఆధారం లేదు, ఇప్పుడు యేసయ్య నాకు ఆధారం దొరికాడు కనుక ఆయన్ని పట్టుకొని తిప్పలబడ్డా. నా దేవుడు ఎంత కార్యం చేశాడంటే, ఇక కుటుంబానికి రోజు అలవాటు చేశాయి. ఇక సాయంత్రం కాగానే ఇక పిల్ల బ్యాచ్ మొత్తం, అశోక్ గారు, అజయ్ గారు మొత్తం, ఇక పిల్ల బ్యాచ్ మొత్తం వాళ్ళే కూర్చొని సాపలేసి, వాళ్ళే మోకాళ్ళు వేసి ప్రార్థన స్తోత్రాలు పాటలు పాడటం మొదలు పెట్టేటప్పుడు ఇక మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం ఇక అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు ఎంత దారి తీసిందో తెలుసా? రోజు మేము కలిసి కుటుంబం కలిసి ప్రార్థన చేయటం, ఈ అగ్ని పోయి పక్కేళ్ళకి తగులుకుంది. పక్క నీళ్లు మండటం మొదలు పెట్టినాయి. వాళ్ళు వచ్చి కూర్చొని ప్రార్థనలు ఏకీభవించడం మొదలు పెట్టారు. ఇక వాళ్ళని బలపరచడం మొదలు పెట్టా. ఇక వాళ్ళు పెరిగి వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి కూర్చుంటే ఒక కూటం అయింది. ఇక రోజు సాయంత్రం ఒక కూటం. చివరికి ఆ శాంతినగర్ సమాజంలో దాదాపు ప్రతిరోజు సాయంత్రానికి 40 మంది కూర్చొని ఆరాధించడం మొదలు పెట్టారు. ఫ్యామిలీ ప్రేయర్ కాస్త పరిచర్యగా మార్పు చెందింది. కుటుంబ ప్రార్థన కాస్త సంఘ సహవాసంగా మార్పు చెందింది. ఆ ఇల్లే ఒక మందిరం అయిపోయింది. నా ఇల్లే దేవాలయం అయిపోయింది. కుటుంబ సభ్యులందరూ ప్రార్థనా పరులు, వాళ్ళందరూ రక్షణ పొందారు. ఇక వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు ఇక వాళ్ళు ఆ చిన్న కుటుంబం కాస్త ఈరోజు ఇంత పెద్ద కుటుంబం అయింది. ఫ్యాకింది కదా అని ఆ దర్శనం అంతటితో నేను ముగించినట్టయితే దెబ్బతినేవాడిని. ఫ్యామిలీ గట్టెక్కిన తర్వాత మళ్ళీ కొన్ని శోధనలు నా దగ్గరికి వచ్చినాయి. ఇంక అయిపోయింది, నీ ఫ్యామిలీ ఒక కొలిక్ వచ్చింది, నీకంటూ ఒక ఉపాధి దొరికింది, నీకంటూ ఒక స్థిరమైనటువంటి పరిశ్రమ దొరికింది. ఇక దీన్ని డెవలప్ చేసుకుంటా, ఇంకా ఫ్యామిలీని అభివృద్ధిలోకి తీసుకెళ్ళుకుంటా, ఇక మంచిగా హాయిగా హ్యాపీగా లైఫ్ని నువ్వు కొనసాగించవచ్చు అనే శోధన ఎదురైంది నాకు. వాట్ నెక్స్ట్ అని మళ్ళీ ఆలోచన చేశా. కుటుంబం గట్టెక్కింది, ఎంతవరకైనా ఇప్పుడు ఈ పరిస్థితిని డెవలప్ చేసుకొని, ఈ కంపెనీ పెద్ద చేసుకొని పైసలు సంపాదించాలి. సంపాదించి వాట్ నెక్స్ట్? ప్రార్థనకి వెళ్తాం, పైసలు సంపాదిస్తాం, ఇంకంతవరకైనా? ఇంత మాత్రం దానికైనా యేసుప్రభు నా కోసం ఎంత రిస్క్ చేసింది, ఇంకా నేను చేయాల్సింది ఏమైనా ఉందా? చూడండి, మళ్ళీ దర్శనాన్ని విస్తరింపజేసుకున్నా. గురి మారింది. ఇప్పుడేం మారిందో తెలుసా? ఇంతవరకు నా ఇల్లు బాగు చేయడానికి కష్టపడ్డాను, ఇప్పుడు నా సమాజంలో 4 ఇళ్ళు బాగు చేద్దాం. సమాజం మీద దృష్టి పెట్టి నా ప్రభు ప్రేమని సమాజానికి ప్రకటించి 4 ఆత్మని రక్షిద్దామని గురిని అటు తిప్పుకున్నా. దేవుని పని ఎంత? ఫ్యామిలీ మొత్తం చచ్చే వాళ్ళని పట్టుకున్నాడు కదా, అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాడు కదా, ఎక్కడైతే అవమానం పొందాం అక్కడే తల ఎత్తి సవాల్కరంగా నిలబెట్టాడు కదా. ఇంత చేసిన నా తండ్రి కృతజ్ఞత చూపకపోతే ఇంకేమన్నా ఉందా? ఈ సమాజాన్ని కొంతమందినైనా నేను ప్రభావితం చేయగలనేమో ప్రయత్నం